మీకు తెలుసా ఎనిమి దేశం వాళ్ళు డ్రోన్స్ ని చిలుకల రూపంలో తయారు చేసి వేరే దేశంపై పంపిస్తున్నారు. దాంతోపాటు మీరు గనక మీ ఫ్రెండ్ ని బ్లాక్ హోల్లో గనక తోసేసిండ్రు అనుకుని బ్లాక్ హోల్లో తోసేస్తే తర్వాత ఏం జరుగుతుంది? సో ఈ వీడియోలో మీరు ఇలాంటి కొత్త కొత్త ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందే వీడియోని లైక్ కొట్టండి. దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ప్రెస్ చేసి పెట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరూ గుర్తే మనం కనుక ఓవర్ వెయిట్ గింత ఉన్నాం అనుకోండి, అంటే ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ గింత ఉంటే మనకి ఎక్కువ శాతం రోగాలు వస్తాయి. ఇది అందరూ గుర్తే. సో అమెరికా సర్వే ప్రకారం టోటల్ అమెరికాలో దగ్గర 30% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు, అంటే 30% మంది ఓవర్ వెయిట్గా ఉన్నారు. దాంతోపాటు ఇండియా సర్వే కంతా చేసినాం అనుకోండి, దగ్గర 5 నుంచి 10% మంది మాత్రం ఓవర్ వెయిట్ ఉన్నారు. ఎందుకంటే మన ఇండియాలో జనాభా ఎక్కువ ఉండి రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓవర్ వెయిట్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ వికీపీడియా ప్రకారం ఈ ప్రపంచం మొత్తంలో, ఈ వరల్డ్ మొత్తంలో నౌరీ అనే ఒక దేశం ఉన్న, ఈ నౌరీ అనే దేశం, ఈ దేశంలో దగ్గర 94.5% మంది ఓవర్ వెయిట్ ఉన్నారు. అంటే 10కి వెళ్ళి దగ్గర 9 మంది ఓవర్ వెయిట్ ఉన్నారు, అంటే లడ్డగా ఉన్నారు అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు న్యూస్లలో కింద వినే ఉంటారు, ఎనిమి కంట్రీ వాళ్ళు ఏం చేస్తారు, డ్రోన్స్ని లేకన్నా చిలుకల రూపంలో తయారు చేసి వాళ్ళని డిజైన్ చేసి వేరే దేశంలోకి పంపిస్తారు. ఎందుకంటే వేరే దేశంపై కన్ను ఉంచడానికి దేశంలో ఏం జరుగుతున్నది ఏం లేక తెలుసుకోవడానికి. ఈ న్యూస్ అయితే మీరు వినే ఉంటారు. బట్ దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డ్రోన్స్ని లేకన్నా డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడతలేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సింపుల్ గ్రద్దలకు ట్రైనింగ్ ఇస్తాను. గ్రద్దలకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ గ్రద్దలు వెళ్ళి లేకన్నా ఆ డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఎందుకంటే పక్షులకు చాలా మంచిగా తెలుస్తుంది ఈ పక్షి రియలా కాదా, ఈ పక్షి రియలా ఫేక్ అని వాళ్ళకి మంచిగా తెలుస్తాయి. కాబట్టి గ్రద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా ఈ ట్రైనింగ్ వల్ల దగ్గర ఎన్నో వేల లెక్కన డ్రోన్స్ని ఇప్పటిదాకా గ్రద్దలు డిస్ట్రాయ్ చేశాయి. సో ఈ స్టోరీ నుంచి మనకేం తెలుస్తుంది, మనం చిన్నప్పుడు ఈ మాట వినే ఉంటారుగా, ఇప్పుడు కూడా వినే ఉంటారు. ఓల్డ్ పాత మనుషులు లేకన్నా పాతకాలం వాళ్ళు ఏం చేస్తుండే, పిట్టలకు లేకన్నా లెటర్ రాసి పంపిస్తుంటారు. మీరు బాహుబలి కూడా చూసి ఉంటారు, గ్రద్ద వచ్చి లెటర్ ఇస్తుంది సింపుల్ బాహుబలికి. సో ఇది అసలు నేనైతే ముందు ఫిక్షన్ అనుకుంటున్నా, రియలో కాదు అనుకుంటుండే. బట్ ఈ స్టోరీ విన్న తర్వాత అర్థమైంది ఇవి కూడా రియలే జరిగినాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం మనుషులం లేకన్నా నార్మల్లీ మందు ఇంకా సిగరెట్ది లేకన్నా మత్తు చేస్తాం. అంటే సిగరెట్ పడతాం, ఆల్కహాల్ పడతాం, తర్వాత ఇలా బండి అయిపోతాంగా. సో ఆ విధంగా మత్తు చేస్తాం. దాంతోపాటు ఇలాంటి కొన్ని జంతువులు కూడా ఉన్నాయి, అవి కూడా మత్తు చేస్తాయి. బట్ మన తీరు సిగరెట్ ఇంకా ఆల్కహాల్ తాగాయి, అవి కాకుండా డిఫరెంట్ వేగా వాళ్ళు మత్తు చేస్తాయి. ఆన్సర్ ఇస్ డాల్ఫిన్. మీకు గుర్తా, డాల్ఫిన్ కూడా లేకన్నా మన తీరు మత్తు చేస్తుంది. బట్ అవి మన తీరు లేకన్నా నీళ్ళలు ఉన్నాయి, కళ్ళు వాళ్ళు తాగాయి. పఫర్ ఫిష్ అని ఒక ఫిష్ ఉంటుంది. పఫర్ ఫిష్ మనకి ఎట్లా మనుషులకు ఎట్లా భయం అనిపించినప్పుడు మనకు చెమటలు కారితే ఇక నార్మలీ, బట్ ఈ పఫర్ ఫిష్కి లేకన్నా భయం అనిపించినప్పుడు డిస్ట్రెస్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. డిస్ట్రెస్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. లైట్ చెమట తీరే రిలీజ్ అయినప్పుడు లేకన్నా డాల్ఫిన్ వెళ్ళి ఆ కెమికల్ లేకన్నా తన లోపల ఇన్హేల్ చేసి దాంతో మత్తు వేస్తుంది. సో వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆలోచించుల్లి, మీరు ఇంకా మీ ఫ్రెండ్ మీరు ఆస్ట్రోనాట్ ఉన్నారు. ఆస్ట్రోనాట్ ఉండి మీరు స్పేస్కి వెళ్తుంటారు. సో మీది ఇంకా మీ ఫ్రెండ్ ఇద్దరి మధ్యలో గొడవ అయిపోయింది. గొడవ అయిన తర్వాత మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్ని లేకన్నా తీసుకువెళ్ళి ఇంతోటి ఏం నెత్తి నొప్పిరని సింపుల్ వాణి లేకన్నా బ్లాక్ హోల్ లోపల పారేస్తారు. బ్లాక్ హోల్ లోపల పారేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు గీని మంచి గినుండి చాలా మంచి స్టోరీ ఉన్నది. మీరు ఎట్లా బ్లాక్ హోల్ లోపల తోసేస్తారు, ఎందుకంటే బ్లాక్ హోల్ ప్రతి ఒక్క వస్తువుని తన లోపల గుంజుకుంటుందిగా. కాబట్టి మెల్లమెల్లంగా మీ ఫ్రెండ్ లేకన్నా బ్లాక్ హోల్ లోపల ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయిపోతాడు. ఎంటర్ అవుతూ బ్లాక్ హోల్ బార్డర్ దగ్గర వెళ్ళి బ్లాక్ హోల్ బార్డర్ దగ్గర లేక ఈవెంట్ హొరైజర్ అని ఒక బార్డర్ ఏరియా ఉంటుంది. ఈవెంట్ హొరైజర్ దగ్గర వెళ్ళి లేక మీ ఫ్రెండ్ స్టక్ అయిపోతాడు. అంటే స్టక్ అయ్యి అక్కడ ఫ్రీజ్ అయిపోతాడు. అంటే మన కంటికి కనిపిస్తే అక్కడనే ఆగిపోయాడు. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది, ఎందుకంటే లైట్ ఎట్లా ట్రావెల్ చేస్తే ఇక లైట్ లేకనా బ్లాక్ హోల్ లోపల ట్రావెల్ చేయరాదు. లైట్ లాస్ట్ లేకనా ఈవెంట్ హొరైజర్ కంటే లోపల ట్రావెల్ చేయరాదు. లాస్ట్ లైట్ లేకనా ఓన్లీ ఈవెంట్ హొరైజర్ లోపల, అంటే ఈవెంట్ హొరైజర్ మీద మాత్రం పడుతుంది. తర్వాత అంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ బ్లాక్ హోల్ లోపల వెళ్ళిపోతాడు, అంటే బ్లాక్ హోల్ లోపల ఎంటర్ కూడా అయిపోతాడు. బట్ మీకు అనిపిస్తుంది వాడు ఈవెంట్ హొరైజర్ దగ్గరనే స్ట్రక్ అయి ఉన్నాడు. బట్ రియల్లీ వాడు లోపల వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన కళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మన బ్రెయిన్కి ఇదొక ఇమాజినేషన్ అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు లోపల వెళ్ళి సడన్లీ అక్కడ లేకన్నా లైట్ ట్రావెల్ చేస్తూ బంద్ అయిపోతాయి బ్లాక్ హోల్ ఈవెంట్ హొరైజర్ తర్వాత. కాబట్టి మన కళ్ళకి ఏమనిపిస్తుంది, ఈవెంట్ హొరైజర్ దగ్గరనే ఆగిపోయింది అనిపిస్తాయి. ఎందుకంటే దీని లోపల లైట్ ట్రావెల్ చేయరాదు. లైట్ ట్రావెల్ అంటే ఇవి చీకటి కంటే ఇంకా చీకటిగా ఉంటుంది. కాబట్టి దాని లోపల లైట్ ట్రావెల్ చేయరాదు. ఇంకా బ్లాక్ హోల్ లోపల ఏమున్నదో ఓనికి తెలియదు. బట్
ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నాయి కదా, ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉన్నది ఒకసారి ఆలోచించుండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనందరికీ లేక నార్మల్లీ చిన్నప్పుడు దగ్గర 3 వ్యాక్సిన్లు అయితే పడి ఉంటాయి. చిన్నప్పుడు 3 వ్యాక్సిన్లు ఇస్తారుగా. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి BCG, ఎందుకంటే మనకు టీబీ కింద కావద్దని సింపుల్ ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తారు. సెకండ్ వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్, దాంతోపాటు థర్డ్ వ్యాక్సిన్ పోలియో ఇస్తారు. ఈ 3 వ్యాక్సిన్ మీకు నాకు అందరికీ నార్మల్ ఇస్తుంటారు. బట్ మీకు తెలుసా అసలు ఈ వ్యాక్సిన్ ఎంత పవర్ఫుల్ ఉన్నది అంటే 100% గ్యారంటీ ఉన్నదే మనకు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఈ వ్యాధులు రావని? ఆన్సర్ ఈస్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యాక్సిన్ కూడా 100% గ్యారంటీ ఇవ్వదు. ఓన్లీ ఈ మనకి ఇప్పుడు తీసుకున్న 3 వ్యాక్సిన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు, ఇవి కూడా దగ్గర 89 to 90% మాత్రం దీని అక్యురసీ ఉన్నది. అంటే కనుక ఈ మొత్తం జనాభాలో మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు కనుక 100% మంది వ్యాక్సిన్ మొత్తం ఈ 3 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అందులో నుంచి 5% మందికి మళ్ళీ రోగాలు అవుతాయి. 5% మందికి కనుక తిండికింత మంచిగా లేకపోతే నార్మల్ ఎవరికైనా కాదు. బట్ ఈ భూమి మీద ఇలాంటి కూడా ఒక వ్యాక్సిన్ ఉన్నాయి, అది 100% వర్క్ ఇస్తుంది. వ్యాక్సిన్ పేరు వచ్చేసి రెబిన్ వ్యాక్సిన్. అంటే మనం కుక్కలు గడిచినప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ ఉంటాయిగా, అది కూడా ఎప్పుడు వర్క్ చేస్తే చెప్పన్నా, మనకు గనక కుక్క గడిచినాక కొన్ని అవర్స్ లోపల వెళ్ళి మనం ఆ వ్యాక్సిన్ని తీసుకుంటే, రెబిన్ వ్యాక్సిన్ని తీసుకుంటే అప్పుడు అది 100% మనకు వర్క్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుక్కల నుంచి. ఐ థింక్ వీడియోలో మీకు ఫ్యాక్ట్స్ నచ్చినేమో. ఫ్యాక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం కలుస్తా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోతో. సో బాయ్.